ఉండాలా? అమ్మా, అన్నయ్య అదన వచ్చారే. ఆగరా, ఒక చెడిపోయిన ఆడదాన్ని ఇంటికి కోడలుగా తీసుకొస్తావా? ఈ ఇంటికి పరువు మర్యాదలున్నాయన్న సంగతి గుర్తున్నకర్లా? నువ్వు ఏ వెధవ పని చేసినా ఊళ్ళో వాళ్ళు బ్రహ్మరథం పట్టినట్టు ఇంట్లో వాళ్ళు కూడా హారతలు పడతారనుకున్నావా? నీకంత మంచి బుద్ధులు లేవు, ఇంకెప్పటికీ రావని నాకు బాగా తెలుసు. నేను వచ్చింది అమ్మ ఆశీర్వాదం కోసం. కుడికాలు ముందు పెట్టరా అమ్మా. నా మీద కేసు పెట్టి నన్ను కోర్టుకెచ్చి నన్ను ఉరికంపో ఎక్కించాలని చూస్తున్న దాన్ని నా ఇంటి కోడలుగా తీసుకొస్తావా? అది ఈ గుమ్మం దాటి లోపలికి అడుగు పెడితే నేను చచ్చినంత ఉంటు. అదేమిటండి? నువ్వు నోర్మై. నాన్న, మీరు అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపో. ఈ అమ్మాయిని ఏ పరిస్థితిలోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ క్షణం నుంచి ఈ అమ్మాయి నా కస్టడీలో నా భారీగా చాలా సేఫ్ గా ఉంటుందని మీకు తెలియజేయడానికి ఇక్కడ తీసుకొచ్చాను. అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు. నువ్వు రెండు చల్లగా వర్తిల్లండి. అమ్మా, నేనెక్కడున్నా నా మనసు నీ దగ్గరే ఉంటుంది. అనవసరంగా మా గురించి ఆలోచించి నీ మనసు పాటు చేసుకోకు. వెళ్ళొస్తాం అమ్మా. తప్పండి, నీకనే చెప్పేది. సార్, మీరేంటి ఇక్కడ? పర్సనల్ మీటింగ్ అయినా అఫీషియల్ మీటింగ్ అయినా ప్రోటోకాల్ ఫాలో చేయాలి. ఆ తర్వాత అనవసరంగా మా డిపార్ట్మెంట్ బ్లేమ్ చేయకండి. ఏయ్, నువ్వేంట్రా ఇంట్రాగేషన్కి పోలీసులు రమ్మంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగావట? ఏయ్, ఎంత కొమ్ములు వచ్చిన వాడైనా సరే పోలీసులు రమ్మంటే అన్నీ మూసుకుని రావాలి. ఆఫీసర్స్, టేక్ హిమ్ టు కస్టడీ. అసలు నీ దగ్గర ఏ ఆధారం ఉందని ఆయన కస్టడీలోకి తీసుకోమంటున్నావు? డిఎన్కే అని రాసిన ఈ బ్రేస్లెట్ మాకు అక్కడ దొరికింది సార్. అట్టగా, ఇక్కడ చూడు ఏం రాసింది. ఏరా నీకు చూపించు. ఇదిగో అమ్మా, దీని మీద కూడా డిఎంకే అని రాసింది. చూసావుగా? ఒకటి, డిఎన్కే బ్రాస్లెట్ డిఎన్కే దగ్గరే ఉంది. రెండు, డిఎన్కే అని అచ్చేసిన బ్రాస్లెట్లు ఈ రూమ్ లోనే ఇద్దరి దగ్గర ఉన్నాయి. అసలు నీకు విషయం తెలుసా? డిఎన్కేకి ఎవరి మీద లవ్ ఎక్కువైనా ఇలాంటి బ్రాస్లెట్లే ప్రజెంట్ చేయడం అతనికి హాబీ. అలా కొన్ని వందల మందికి ఇచ్చాడు. అలాగే చచ్చిపోయిన ఇన్స్పెక్టర్ కూడా ఇలాంటి బ్రాస్లెట్ ప్రజెంట్ చేసి ఉండొచ్చుగా. ఆ బ్రాస్లెట్ ఈ బ్రాస్లెట్ ఉండొచ్చుగా. ఏంటి వాళ్ళందరిని అరెస్ట్ చేస్తావా? చెయ్యబోయా, చెయ్యి. సారీ హోమ్. ఆఫ్టర్ ఆల్ ఒక బ్రాస్లెట్ ని పట్టుకుని బ్రెయిన్లెస్ గా వాదించుకోక. అరే, రోడ్ యాక్సిడెంట్ గురై పాపం ఆయన వారం రోజుల నుంచి ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. నాలాంటి విఐపీస్ రోజు ఎంతో మంది వచ్చి ఆయన విజిట్ చేస్తున్నారు. కావాలంటే విఐపీ రిజిస్టర్ చెక్ చేసుకో. అసలు ఆయన ఎవరనుకున్నావయ్యా హోము? డాక్టర్ పద్మభూషణ్ దేవులపల్లి నటరాజ కాళిదాస్, ఎక్స్ ఎంపీ, రాజ్యసభ.
సొసైటీలో ఇలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని ఈ స్టేట్ గవర్నర్ని నా ముందే నీ నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? మర్యాద ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఈ వెధవ ఏ పిహెచ్డి చేసి డాక్టర్ అయ్యాడు, దేశానికి ఏ సేవ చేసి పద్మభూషణ్ అయ్యాడు, ఏ జనాలు ఎన్నుకుంటే ఎంపీ అయ్యాడు. వీడి లాంటి వెధవులు 10 మందికి లంచాలిచ్చి బ్రోకర్ పనులు చేసి ఈ గౌరవాలన్నీ కొనుక్కున్నాడు. అట్లీస్ట్ కొనుక్కున్న ఈ గౌరవాలకు తగ్గట్టు బతుకుతున్నాడా? ప్రజల్ని దేశాన్ని దోచుకుని మర్డర్లు మోసాలు చేస్తూ సొసైటీలో పెద్ద మనిషిలా చలామణి అవుతున్నాడు. ఇలాంటి వెధవకి ఒక స్టేట్ గవర్నర్ సపోర్ట్. ఆర్ యు నాట్ అషేమ్డ్? కంట్రోల్ యువర్ టంగ్. గవర్నర్ అంటే ఏమనుకుంటున్నావయ్యా? ఐ కెన్ పుట్ యు బిహైండ్ బార్స్. ఐ కెన్ షో యు. ఆఫ్టర్ ఆల్ ఒక హోమ్ మినిస్టర్వి నీ ఇష్టం మాట్లాడుతున్నావే. బీ కేర్ఫుల్. ఏంట్రా గవర్నరు, నువ్వేమైనా జనాలు ఎన్నుకున్నవాడివా? నువ్వు కూడా వెధవలాగా పదవిలోకి వచ్చిన వాడివేగా. స్టిక్ ఏంట్రా స్టిక్, తెగ ఊపుతున్నావు స్టైలా? ఏంటిది కత్తి పొడి చేద్దామనే? అవును, నువ్వు గవర్నర్వా గడ్డం గీకేవాడివా? ఐ విల్ రిపోర్ట్ దిస్ మ్యాటర్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఓహో, 5 నిమిషాల్లో బయట పంపిస్తా. ఏంటి మైసమ్మ ఫోను? సార్ ఫోనా? అదే బాంబు పెట్టారని ఫోన్ వచ్చిందన్నావు కదా. ఎస్ సార్. ఎక్కడ పెట్టారు? అది హాస్పిటల్లోనా? ఎస్ సార్. అటాక్ ఆన్ గవర్నర్ సార్. గవర్నర్ మీద అటాక్? ఓ గాడ్, షిఫ్ట్ ద గవర్నర్ టు ద సేఫ్టీ. 5 నిమిషాల్లో బయటికి పంపిస్తావరా? టేక్ హిమ్. ఎస్ సార్. గవర్నర్ గారు, మీరు వెళ్ళకండి, ఇదంతా డ్రామా. పోతున్నా తీసుకుపోతున్నారు. అయ్యో సారీ సార్. కమ్ ఆన్ ఫాస్ట్ ఫాస్ట్ హరి మూవ్. మైసమ్మ, సార్. ఓల్డ్ మ్యాన్, బీ కేర్ఫుల్. ఎస్ సార్. ఏయ్, నీ కూతురు గుండా ఆపరేషన్ అన్నావుగా, గవర్నర్ రిలీఫ్ ఫండ్. సార్ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బీ కేర్ఫుల్. అయ్యయ్యో. లోకల్ ట్రైన్డ్ గూండావి నువ్వే ఇన్ని డ్రామాలు ఆడితే మిలిటరీ ట్రైన్డ్ మేజర్ని నేనెన్ని డ్రామాలు ఆడాలి? రేయ్, నువ్వెన్ని డ్రామాలాడినా నన్నేం చేయలేవు. నా కాలు విరిగింది, 5 అంతస్తుల బిల్డింగ్ నేనెలా ఎక్కగలను? నా చెయ్యి విరిగింది, అన్నిటికీ రిపోర్ట్లున్నాయి. విరిగిన చేత్తో గన్నెలా పట్టుకుంటాను. ఇదిగోరా యాంటిసిపేటరీ బెయిల్. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వడొచ్చినా ఈ డిఎన్కేని అరెస్ట్ చేయలేరు. రాయ్, నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తానే కదరా యాంటిసిపేటరీ బెయిల్ నా కోట్. రాయ్, పెద్ద పులినే కొడతావు. ఇప్పుడు ఎవరు నువ్వు? యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటావా? ఎరా, నిన్ను అరెస్ట్ చేస్తే ఈ గవర్నర్ లాంటి చెత్త నా కొడుకులు 100 మంది నిన్ను 5 నిమిషాల్లో బయటకు తీసుకొస్తారు. నువ్వు చేసిన అన్యాయాలకి దుర్మార్గాలకి నిన్ను 1000 సార్లు అరెస్ట్ చేయాలి, 100 సార్లు ఉరి తీయాలి. నువ్వు ఊహించని రీతిలో నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా. అప్పుడు ప్రపంచంలో ఉన్న లాయర్లంతా నిన్ను బయటకు పడేయడానికి లాక్కోలేక పీక్కోలేక చావాలి. అప్పుడు నిన్ను నడి రోడ్లో అండర్వేర్ తో కొట్టుకుని తీసుకెళ్తా. ఊహించుకుంటున్నావా? నువ్వు ఊహించిన దానికంటే 100 రెట్లు ఎఫెక్ట్ ఇస్తాను. 1 2 3 ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గెట్ రెడీ. మీ నాన్నగారు నిర్దోషిగా విడుదలై బయటకు వచ్చారు. మరి మీరు రాజీనామా చేస్తారా? చూడండి, మీ అందరికీ తెలుసు, చట్టం దృష్టిలో తప్పు చేసిన వాడికంటే చేయించిన వాడే పెద్ద నేరస్తుడని. కాబట్టే మా నాన్నగారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కోర్టులో ప్రెజెంట్ చేసే లోపల ఎవిడెన్స్ చనిపోవడం వల్ల మా నాన్నగారిని దోషి అని మా డిపార్ట్మెంట్ కోర్టులో ఆధారాలతో ప్రూవ్ చేయలేకపోయింది. కానీ ఆ ఎవిడెన్స్ డెత్ మాత్రం 100% యాక్సిడెంటల్ కాదు. ఇట్స్ అ ప్లాన్డ్ కాన్స్పిరసీ. త్వరలోనే మా డిపార్ట్మెంట్ ఆ కాన్స్పిరేటర్స్ని పట్టుకుంటారు. అప్పుడు దీని వెనుకున్న ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు, ఇంక్లూడింగ్ మై ఫాదర్.
ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ